నాగసర్పం బాధ్యత. ఈ ఆణిముత్యాన్ని కాపాడటానికి నాగసర్పం ఒక జీవితం కోల్పోయిన దైవత్వపు జీవం. తల్లి దీనికి శక్తులు ఇచ్చి ఈ యజ్ఞంలో కీలక పాత్ర వహించాలని నిర్ణయించింది. యజ్ఞం ప్రారంభం. తల్లి స్వయంగా ప్రకాశించి అర్చకుడికి తన వలయాన్ని నింపుతుంటుంది. యజ్ఞం ప్రారంభం అవుతుందనగా ఒక భారీ భీకర శబ్దం గగనతలాన్ని చీల్చుతుంది. ఒక అసుర శక్తి తన సైన్యంతో అక్కడకు చేరుకుంటుంది. ప్రముఖ మలుపు. ఆ సమయంలో నాగసర్పం తన ఆహ్వాన శక్తిని ప్రదర్శించి ఆణిముత్యాన్ని తన శరీరంలో చుట్టుకుంటుంది. శక్తులు కలయిక చెందుతాయి, కానీ అది దాని జీవం త్యాగంతోనే సాధ్యం. కథ ముగింపు కాని పూర్తి కాదు. అసుర శక్తి, నాగసర్పం మధ్య మొదలైన సమరం ఒక అసాధారణ ఉత్కంఠ భరిత స్థితికి చేరుకుంటుంది. తల్లి తన దివ్య మంత్రాన్ని ఉచ్చరించగా అర్చకుడు కొత్తగా బలపరచబడిన పూజలు చేస్తూ గ్రామ ప్రజల రక్షణ కోసం ఆత్మవిశ్వాసాన్ని నింపుతాడు. కాని ఆణిముత్యం ఒక్కసారిగా ప్రకాశించి కొత్త శక్తిని ప్రకటిస్తుంది. ఇది అసుర శక్తికి సమరంలో అనూహ్యమైన మలుపును తెస్తుంది. కథ ఇక్కడ ముగిసినా అసుర శక్తి ఇంకా పూర్తిగా నశించలేదు. తల్లి, అర్చకుడు మరియు గ్రామ ప్రజలు కొత్త మంత్రాలతో మరింత భీకరమైన సమరానికి సిద్ధం కావలసి ఉంది. మరొక అధ్యాయం త్వరలో ప్రారంభమవుతుంది. కొత్త అధ్యాయం దివ్యశక్తుల నిలయం. రహస్యం తెరచడము. తల్లి ఆణిముత్యాన్ని చూసి దానిలోని అసాధారణ శక్తులను అర్థం చేసుకుంటుంది. ఇది ఒక సాధారణ ఆణిముత్యం కాదు, ఇది అసుర శక్తుల పూర్వశక్తి నిలయం. ఆ శక్తిని పూర్తిగా నాశనం చేయడానికి తల్లి స్వయంగా రహస్య యజ్ఞం చేయాలి. కాని ఆ యజ్ఞం ప్రారంభం కానివ్వకుండా శత్రువు తన అసుర సైన్యంతో గ్రామంపై దాడి చేస్తాడు. నాగసర్పం కొత్త భూమిక. నాగసర్పం తల్లి ప్రసాదించిన శక్తులతో తల్లి సూచించిన రహస్య స్థలానికి వెళ్లి అక్కడ దాగి ఉన్న శ్రీ చతుర్వేద కవచం, డివైన్ ప్రొటెక్టివ్ సీల్ తీసుకురావాల్సి ఉంది. ఈ కవచం అంతిమ యజ్ఞాన్ని పూర్తి చేయడానికి కీలకమైనది. కానీ అది ఒక శాపగ్రస్త ప్రాంతంలో ఉంది. దానిమీద ఒక విషజ్వరంతో కూడిన శత్రు రక్షణ ఉంటుంది. అర్చకుడి ధైర్యం. అర్చకుడు తల్లి నచ్చజెప్పి ఆ కవచం తీసుకురావడానికి నాగసర్పం వెనుక నడుస్తాడు. ఆ ప్రయాణంలో అతను ప్రకృతి యొక్క భయంకరమైన ప్రతికూలతలను ఎదుర్కొంటాడు. ఈ విషపూరిత నది, వాయు తుఫానులు మరియు ఆత్మల శబ్దాలు. నాగసర్పం తన శక్తితో వీటిని తట్టుకోగా అర్చకుడు తన మంత్రశక్తితో సహాయం చేస్తాడు. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.